ప్రపంచంలో ఎటువంటి యుద్ధ వాతావరణం జరిగినా సరే, యుద్ధాలు జరిగినా సరే, అటువంటి ఆలోచనలు వచ్చినా సరే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది స్టాక్ మార్కెట్టే. అది ఒక ఇండియన్ స్టాక్ మార్కెటే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లన్నీ రియాక్ట్ అవుతాయి. అయితే మనకి శుక్రవారం రోజు లాస్ట్ ఫ్రైడేన మార్కెట్ బాగా సెల్లింగ్ ప్రెజర్‌కి గురవ్వడానికి గల కారణం ఏంటంటే, ఎర్ర సముద్రంలో జరిగినటువంటి యుద్ధాలు, అక్కడ ఉన్నటువంటి యుద్ధ భయాలు. అంతేకాకుండా మిడిల్ ఈస్ట్‌లో కూడా మనకి యుద్ధాలొస్తాయేమో అన్నటువంటి టెన్షన్స్ అయితే పెరుగుతున్నాయి. ఈ టెన్షన్స్ కారణంగానే మనకి ఫ్రైడే మార్కెట్ అనేది బాగా సెల్లింగ్ ప్రెజర్‌కి గురైంది. అయితే సోమవారం రేపు ఫిబ్రవరి 16వ తారీఖు సోమవారం మార్కెట్ పరిస్థితి ఏంటంటే, ఈ టెన్షన్స్ ఇలాగే కొనసాగే లెక్క అయితే మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ కొనసాగుతుంది. అంతేకాకుండా నిఫ్టీకి స్ట్రాంగ్‌గా 25,230 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనబడుతుంది. ఈ సెల్లింగ్ ప్రెజర్ ఇదే కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఈ లెవెల్‌ని టెస్ట్ చేసేటువంటి అవకాశాలైతే కనబడుతున్నాయి. ఇదండి మనకి జియోపొలిటికల్ న్యూస్ ఇంపాక్ట్ మన స్టాక్ మార్కెట్ మీద ఎలా పడుతుందనేది ప్రతిరోజు నేను చెప్పడానికైతే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. దానికన్నా ముఖ్యంగా నేను చెప్పేది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ.